మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? మీరు రోజు చదివారు, కష్టపడి చదివారు, రివిజన్ చేశారు, మాక్ టెస్ట్ రాశారు, లెక్చర్స్ చూసారు, కానీ ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి రాగానే ఒకటే ఒక ఆలోచన వచ్చింది కదా మీ మనసులో, నేను ఇంకా బెటర్గా చేయగలిగేవాడిని అని. అండ్ హానెస్ట్లీ చెప్పాలంటే ప్రాబ్లం ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మీకు తెలుసు పేపర్ 100% టఫ్ ఏం కాదు అని, కానీ ఇంకా నువ్వు 100% ఇవ్వలేకపోతున్నావు. ఈ ఫీలింగ్ చాలా డేంజరస్, ఎందుకంటే ఇందులో రిగ్రెట్ కూడా ఉంటుంది కాబట్టి, అలాగే కన్ఫ్యూజన్ కూడా. అలాగే ఒకవేళ మీరు JEE Mains 2026 ఫస్ట్ అటెంప్ట్ రాసి ఉంటే అప్పుడు నా మాటలు మీరు బాగా అర్థం చేసుకుంటున్నారన్నమాట. పేపర్ ఇంపాసిబుల్ కాదు, అలాగే పేపర్ కూడా ర్యాండమ్గా క్రియేట్ చేయలేదు. పేపర్ వీళ్ళపైన డిసైడ్ చేసింది. ఎవరైతే సెలెక్టివ్ టాపిక్స్లో స్ట్రాంగ్గా కమాండ్ ఉంటుందో, అలాగే మీరు రేస్లో ఉన్న ప్రతి ఒక్క టాపిక్ కవర్ చేయాలని అనుకుంటే మీరు ప్రతి ఒక్క టాపిక్ వీక్గా ఉండొచ్చు, మరియు అదే వాళ్ళకి పేపర్లో బాగా రియలైజ్ అయింది. ఇప్పుడు ఏప్రిల్ 2 చాలా దగ్గరలో ఉంది, అలాగే ఏప్రిల్ అటెంప్ట్ అనేది ఎమోషన్తో క్రాక్ చేయలేవు, కానీ ఇది క్రాక్ అవుతుంది అటెంప్ట్ క్లారిటీతో పాటు కరెక్షన్తో. సో ఈ వీడియోలో మెయిన్ 100 చాప్టర్స్ అని నేను చెప్పాను, మీకు జస్ట్ 30 చాప్టర్స్ ఇస్తాను. వాటిని నేను సిన్సియర్గా హానెస్ట్గా స్ట్రాంగ్ చేసుకుంటే 200+ మార్క్స్ ఈజీగా స్కోర్ చేయగలుగుతాం. ఇది గెస్ వర్క్ కాదు, ఇది బేస్ వర్క్ అయ్యింది. జనవరి 2026 యాక్చువల్ పేపర్ ట్రెండ్ పై, లాస్ట్ 3 or 4 years పేపర్ రిపిటేషన్ ప్యాటర్న్ పై, మరియు కన్సిస్టెంట్ పేపర్ డిస్ట్రిబ్యూషన్ పై. కానీ నువ్వు ఏప్రిల్ కంబ్యాక్ కోసం సీరియస్గా ఉంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడడం మాత్రమే కాదు, దీన్ని ఒక ఎగ్జిక్యూషన్ ప్లాన్ లా ఫాలో చేయండి. కానీ వీడియో స్టార్ట్ చేసే ముందు కామెంట్లో నీ ఫస్ట్ అటెంప్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, అలాగే నీ సెకండ్ అటెంప్ట్, నీ ఏప్రిల్ అటెంప్ట్ ఒక టార్గెట్ పర్సెంటేజ్ ఎంతో కామెంట్లో రాయండి. సో నేను చూడగలను ఎంతమంది స్టూడెంట్స్ సీరియస్గా ఉన్నారు అని. ఒకవేళ నువ్వు కామెంట్ సెక్షన్కి వెళ్ళి కామెంట్ చేస్తుంటే రాబోయే 8 నుంచి 10 minutes వీడియోని క్యాజువల్గా మాత్రం తీసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడేది మోటివేషన్ గురించి కాదు, ఎగ్జిక్యూషన్ గురించి. ది స్ట్రాటజీ బిహైండ్ ఏప్రిల్ అటెంప్ట్. చూడు, నువ్వు JEE 2026 ఏప్రిల్ అటెంప్ట్లో 200+ మార్క్స్ చేయాలి అనుకుంటే ప్రతి సబ్జెక్ట్లో టాపర్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు కేవలం బ్యాలెన్స్ స్కోర్ క్రియేట్ చేయాలి అంతే. ఉదాహరణకి మాట్లాడుకుంటే ఏప్రిల్ అటెంప్ట్లో 65 నుంచి 70 మార్క్స్ ఫిజిక్స్లో, అలాగే కెమిస్ట్రీలో 75 నుంచి 85 మార్క్స్, అలాగే మ్యాథ్స్లో 50 నుంచి 60 మార్క్స్ స్కోర్ చేస్తే నీ స్కోర్ అనేది 200+ మార్క్స్ ఈజీగా దాటేస్తుంది. ఈ పేపర్ ఒక రియలిస్టిక్ బ్రేక్ ఇలా ఉంటుంది: ఫిజిక్స్లో 70, కెమిస్ట్రీలో 80, మ్యాథ్స్లో 50, ఓవరాల్గా 200. అలాగే ఇది మోటివేషనల్ క్యాలిక్యులేషన్ కాదు, ఇది యాక్చువల్ పేపర్ ట్రెండ్ పై ప్రాక్టికల్ డిస్ట్రిబ్యూషన్. నువ్వు నీ వల్ల 2026 పేపర్స్, లాస్ట్ ఇయర్ ప్రీవియస్ పేపర్స్ అన్నింటినీ అనాలైసిస్ చేస్తే ప్రతి సబ్జెక్ట్లో ఒక ఫిక్స్డ్ స్కోరింగ్ జోన్ ఉంటుంది, అది క్లియర్గా కనిపిస్తుంది. ఆ జోన్స్ పై మీరు కమాండ్ తెచ్చుకుంటే 200+ మార్క్స్ మీకు కష్టం అనిపించదు, ఈజీగా స్కోర్ చేయగలను అనిపిస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఇది కాదు 200 మార్క్స్ పాసిబులా కాదా అని. క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ 60 daysలో దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అని. ఒకవేళ స్ట్రాటజీ ఎగ్జిక్యూషన్ లేకపోతే అది ఒక కేవలం ఐడియా మాత్రమే అయిపోతుంది, అలాగే ఎగ్జిక్యూషన్ ఐడియా లేకుంటే అది కేవలం కష్టం మాత్రమే అవుతుంది. కాబట్టి ముందుగా ఒక విషయాన్ని బ్రెయిన్లో సెట్ చేసుకో: JEE Mains అన్ప్రిడిక్టబుల్ కాదు అని. ఇక్కడ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది, చాప్టర్స్ రిపీట్ అవుతాయి, క్వశ్చన్ మోడల్స్ కూడా రిపీట్ అవుతాయి. ప్రాబ్లం అక్కడ వస్తుంది, ఎందుకంటే స్టూడెంట్స్ అన్ని చాప్టర్స్ కంప్లీట్ చేయాలనుకుంటారు, కానీ చివరికి చూస్తే ఏ చాప్టర్ మీద కూడా ప్రాపర్ కంట్రోల్ ఉండదు. అలాగే ఏప్రిల్ అటెంప్ట్ కోసం నువ్వు ఒక క్లారిటీ బిల్డ్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు స్ట్రెస్ లేకుండా సబ్జెక్ట్ వైజ్ బ్రేక్ డౌన్ ని క్లియర్గా చూసుకుందాం. ఫిజిక్స్ ముందుగా స్టార్ట్ చేద్దాం. ఫిజిక్స్తో JEE Mains జనవరి 2026 పేపర్స్ ప్రకారం ఫిజిక్స్ని చూస్తే ఒక క్లియర్ ఐడియా వచ్చింది. పేపర్ అనేది కాన్సెప్చువల్గా ఉంది, అన్ప్రిడిక్టబుల్ క్వశ్చన్స్ రాలేదు. నువ్వు PVQs ప్రాపర్గా సాల్వ్ చేసి ఉంటే చాలా క్వశ్చన్స్ చాలా ఫెమిలియర్గా అనిపిస్తుంది తెలుసా. ఫిజిక్స్లో 70 స్కోర్ చేయడం అంత డిఫికల్ట్ ఏం కాదు, కేవలం స్ట్రాటజీ నువ్వు ప్రాపర్ డైరెక్షన్లో నువ్వు క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయాలి. కాబట్టి నేను అలాంటి చాప్టర్స్ చెప్పబోతున్నాను. అవి మీ ఏప్రిల్ అటెంప్ట్ కోసం మీ మెయిన్ ఫోకస్ అనేది 0 నుండి ఉండాలి. ముందుగా కరెంట్ ఎలక్ట్రిసిటీ 6.57% టాప్ వెయిటేజ్లో ఉంది. దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే దాన్ని ఇగ్నోర్ చేస్తే మార్క్స్ ఈజీగా లూజ్ చేయగలమని. చూడండి, కరెంట్ ఎలక్ట్రిసిటీలో సర్క్యూట్ సిమ్యులేషన్, కిర్చాఫ్ లా, వీన్స్టోన్ బ్రిడ్జ్ ఆల్మోస్ట్ ఫిక్స్డ్ ఏరియాస్ ఉన్నాయి. తర్వాత రే ఆప్టిక్స్ 5.04%తో నెక్స్ట్ హైయెస్ట్ వెయిటేజ్ లాగా ఉంది. ఇక్కడ మిర్రర్, లెన్స్, ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్యాటర్న్ అనేది రిపీటెడ్ గా ఉన్నాయి. సైన్ కన్వెన్షన్ ఫార్ములా క్లారిటీ క్లియర్ గా ఉంటాయి, ఇక్కడ నుంచే ఈజీగా స్కోర్ చేయగలం. నెక్స్ట్ సెమీ కండక్టర్స్ 4.75%తో ఒక షూర్ షార్ట్ స్కోరింగ్ చాప్టర్స్ ఇది పూర్తిగా NCERT డ్రివెన్. లాజిక్ గేట్స్, డయోడ్స్ ట్రాన్సిస్టర్స్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. గ్రావిటేషన్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ కెపాసిటెన్స్ దాదాపు 4.49% వెయిటేజ్తో ఉంది. ఎలక్ట్రోస్టాటిక్స్ లో ఫీల్డ్ పొటెన్షియల్ కెపాసిటర్ బేస్డ్ న్యూమెరికల్స్ ఈజీగా ప్రిడిక్ట్ చేసే రేంజ్ లోనే ఉన్నాయి. ఈ చాప్టర్ ఏదైనా స్ట్రాంగ్ అయితే మీరు హాఫ్ ఎలక్ట్రోమాగ్నెటిజం కవర్ అయినట్టే. రొటేషనల్ మోషన్ 4.31%తో క్యాల్కులేషన్ కాన్సెప్షువల్ తో మొత్తం నిండి ఉంది. ఇవి కొంచెం హెవీగా అనిపించవచ్చు, కానీ ఇనర్షియా, టార్క్, యాంగులర్ మూమెంటం మీద పట్టి వస్తే మీరు ఈజీగా స్కోర్ చేయగలరు. ఇందులో యూనిట్స్ అండ్ మెజర్మెంట్ 4.24%తో ఇది ఒక చిన్న చాప్టర్ లెక్క అనిపిస్తుంది, కానీ ఇది ఈజీ పికప్ చాప్టర్. ఇక్కడ ఎర్రర్ అనాలిసిస్ డైమెన్షనల్ ఫార్మ్ నుంచి డైరెక్ట్ స్కోరింగ్ చాప్టర్స్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. డ్యూయల్ నేచర్ 4.05% వెయిటేజ్తో మోడర్న్ ఫిజిక్స్ లో ఈజీగా స్కోర్ చేసే టాపిక్ ఇది. ఇందులో థియరీ బేసిక్ న్యూమెరికల్స్ ఈజీగా ప్రిడిక్టబుల్ గా ఉంటాయి. ఆల్టర్నేటింగ్ కరెంట్ 3.73% వెయిటేజ్తో
సర్క్యూట్ బేస్డ్ ఉన్న ఫార్ములా ఓరియంటెడ్ చాప్టర్ ఇది. ఇక్కడ గ్రాఫ్స్ RMS వాల్యూ టైప్ క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్ గా వస్తూ ఉంటాయి. థర్మోడైనమిక్స్ 3.06% వెయిటేజ్ తో మోడర్న్ లెవెల్ చాప్టర్ ఇది. కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే ఇక్కడ నుంచి ఈజీగా సేఫ్ స్కోర్ తెచ్చుకోవచ్చు. అలాగే మీరు స్కోరింగ్ చాప్టర్స్ మీద ఫోకస్ చేస్తూ ఉంటే మీ ఫోకస్ అనేది హై వెయిటెడ్ చాప్టర్స్ మీద ఉండాలి. ఇక్కడ కరెంట్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోస్టాటిక్స్, రియాప్టిక్స్ రొటేషనల్ మోషన్ కలిసి అప్రాక్స్ 20% వెయిటేజ్ కవర్ చేస్తాయి. అంటే ఈ టాపిక్స్ మీద మీకు స్ట్రాంగ్ కమాండ్ ఉంటే మీకు ఫిజిక్స్ లో ఫౌండేషన్ వచ్చినట్టే. అందుకే ఏప్రిల్ రిటర్న్ కోసం ర్యాండమ్ ప్రిపరేషన్ బదులు వెయిటేజ్ డ్రివెన్ డేటా బ్యాక్డ్ టాపిక్స్ మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు మాట్లాడేది ఆ సబ్జెక్ట్ గురించి, ఏదైతే అన్నిటికంటే ఎక్కువ డిఫరెన్స్ చూపించేది కెమిస్ట్రీ. నిజం చెప్పాలంటే ఏప్రిల్ అటెంప్ట్ లో మ్యాక్సిమం జంప్ అనేది కెమిస్ట్రీ ద్వారానే జరుగుతుంది. జనవరి అటెంప్ట్ చూస్తే ఈ విషయం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇన్ఆర్గానిక్ లో క్వశ్చన్స్ డేట్ NCERT లైన్స్ నుంచి వచ్చాయి. ఎవరైనా NCERT ని ప్రాపర్ గా రివైజ్ చేసి ఉంటే ఆ క్వశ్చన్స్ ని ఈజీగా అటెంప్ట్ చేయగలరు. ఆర్గానిక్ సెక్షన్ మొత్తం కేవలం రియాక్షన్స్ ని బట్టి వెళ్ళిన స్టూడెంట్స్ కి పేపర్ అనేది చాలా డిఫికల్ట్ గా అనిపించింది. అదే స్టూడెంట్స్ అనేది మెకానిజం ని బాగా అర్థం చేసుకున్న వాళ్ళకి చాలా మంచిగా ఈజీగా రీజనబుల్ గా క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు అని అనిపించింది. అలాగే ఫిజికల్ కెమిస్ట్రీలో కూడా క్లియర్ గా ప్యాటర్న్ కనిపిస్తూ ఉంటుంది. పేపర్ మొత్తం ఫార్ములా అప్లికేషన్ న్యూమెరికల్ బేస్ మీదనే ఉంది. అదే ఈ ఫార్ములాస్ అన్నిటిని బాగా రివైజ్ చేసి బాగా ప్రాక్టీస్ చేసి ఉన్న స్టూడెంట్స్ కి ఈ సెషన్ అనేది చాలా స్కోరింగ్ గా అనిపించింది. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే చాప్టర్స్ ఏప్రిల్ అటెంప్ట్ లో కెమిస్ట్రీలో హైయెస్ట్ రిటర్న్ చాప్టర్స్. అంటే స్కోర్ బూస్ట్ చేయాలనుకుంటే ఫోకస్ ఈ చాప్టర్స్ మీద ఉండాలి. అన్నిటికంటే ముందు కార్బాక్సిలిక్ యాసిడ్, కీటోన్స్, ఆల్డిహైడ్స్. ఇది ఆర్గానిక్ లో హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్. ఇక్కడ నేమ్ రియాక్షన్స్, కన్వర్షన్స్ మెకానిజం రిపీటెడ్ గా క్వశ్చన్ పేపర్ లో వస్తూ ఉంటాయి. దీన్ని ఇగ్నోర్ చేస్తున్నట్టయితే డైరెక్ట్ ఈజీ మార్క్స్ వదులుకున్నట్టే. దాని తర్వాత కోఆర్డినేషన్ కాంపౌండ్స్. ఇది డైరెక్ట్ NCERT బేస్డ్ ఉన్న హైలీ వెయిటెడ్ చాప్టర్. బాండింగ్, CFT, VBT ఐసోమరిజం నుంచి డైరెక్ట్ స్ట్రేట్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. D బ్లాక్, P బ్లాక్, S బ్లాక్ ఈ చాప్టర్స్ అన్ని కలిపి ఇన్ఆర్గానిక్ లో మోస్ట్ స్కోరింగ్ పార్ట్ లాగా ఉంటుంది. కాబట్టి ట్రెండ్స్, కలర్స్, ఆక్సిడేషన్ స్టేట్స్ ఇంపార్టెంట్ రియాక్షన్స్ క్లియర్ గా ఉంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి సొల్యూషన్స్, కెమికల్ కైనెటిక్స్, థర్మోడైనమిక్స్ నుంచి డైరెక్ట్ స్కోరింగ్ చాప్టర్స్ ఇది. ఇక్కడ మొత్తం గేమ్ అనేది ఫార్ములా క్లారిటీ న్యూమెరికల్ ప్రాక్టీస్ మీదనే ఉంది. ఫార్ములాస్ రివైజ్ చేసి PYQs ప్రాక్టీస్ చేస్తుంటే ఇక్కడ మొత్తం స్కోరింగ్ చాప్టర్ లెక్క అవుతుంది. మీకు ఈక్విలిబ్రియం అటామిక్ స్ట్రక్చర్ నుంచి ప్రిడిక్టబుల్ న్యూమెరికల్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అలాగే ప్రతి సంవత్సరం వాటి పొటెన్షియల్ క్వశ్చన్స్ అనేవి చాలా హైగా ఉంటాయి. కెమికల్ బాండింగ్ ఇన్ఆర్గానిక్ యొక్క బ్యాక్ బోన్ కాబట్టి దీన్ని స్ట్రాంగ్ గా చేసుకుంటే హాఫ్ ఇన్ఆర్గానిక్ మీకు ఈజీ అయిపోతుంది. బయోమాలిక్యూల్స్ అమైన్స్ NCERT బేస్డ్. అలాగే ఈజీ పికప్ చాప్టర్స్. ఇక్కడ నుంచి డైరెక్ట్ థియరీ రియాక్షన్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. కానీ ఇది చూసిన తర్వాత చాప్టర్స్ తెలుసుకోవడం మాత్రమే సరిపోతుంది అని అనుకోకండి. ఎందుకంటే చదివిన విధానం కూడా క్లియర్ గా ఉండాలి. కెమిస్ట్రీలో కేవలం చదవడం సరిపోదు, సరైన విధానంలో చదవడం ముఖ్యం. కాబట్టి ఇన్ఆర్గానిక్ ని పట్టకండి, దాన్ని అర్థం చేసుకొని చదవండి. ట్రెండ్స్ లాజిక్ క్లియర్ అయితే క్వశ్చన్స్ అనేది ఆటోమేటిక్ గా సాల్వ్ చేయడం స్టార్ట్ అవుతుంది. అదే విధంగా ఆర్గానిక్ లో రియాక్షన్స్ పట్టడం సరిపోదు, మెకానిజమ్స్ ని అర్థం చేసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ లో రేట్ రియాక్షన్స్ కన్నా దాని అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ మాత్రం ఎక్కువ అడుగుతారు. అలాగే ఫిజికల్ కెమిస్ట్రీలో కేవలం ఫార్ములాస్ ని చూడడం వల్ల ఏం జరగదు. వాటిని పేపర్ మీద రాసి న్యూమెరికల్స్ ని ప్రాక్టీస్ చేయండి. అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే NCERT బ్యాక్ ఎక్సర్సైజెస్ ఇంటెక్స్ట్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే ఇక్కడ నుంచే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి క్వశ్చన్స్ లైన్ బై లైన్ ఇక్కడ నుంచి దిగుతాయి ఎగ్జామ్ లో. ఇప్పుడు మ్యాథ్స్ గురించి మాట్లాడదాం. మ్యాథమెటిక్స్ జనవరి అటెంప్ట్ లో మ్యాథ్స్ చాలా లెంతీగా ఉంది. కానీ సెలెక్టివ్ టాపిక్స్ మీద కమాండ్ ఉన్న స్టూడెంట్స్ కి ఇది చాలా మేనేజబుల్ గా అనిపించింది. ఇది అర్థం చేసుకోవడం ముఖ్యం. మ్యాథ్స్ లో అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయడం అవసరం లేదు. మీరు సెలెక్టివ్ టాపిక్స్ ని ప్రిపేర్ అయ్యి 50 నుంచి 60 మార్క్స్ స్కోర్ చేస్తే ఓవరాల్ గా 200+ మార్క్స్ ఈజీగా స్కోర్ చేయగలం. కాబట్టి ఏప్రిల్ అటెంప్ట్ కోసం ఈ చాప్టర్స్ మీ మెయిన్ ఫోకస్ గా ఉండాలి. మ్యాథ్స్ లో చాలా మంది ఈ బిగ్గెస్ట్ మిస్టేక్స్ చేస్తారు. లెక్చర్స్ ని బెంచ్ చేసి క్వశ్చన్స్ చాలా తక్కువ సాల్వ్ చేస్తారు. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గంటల వరకు లెక్చర్స్ చూసిన ఆ లెక్చర్స్ అనేది మీకు ఫెమిలియర్ గా అనిపిస్తుంది. కానీ ఎగ్జామ్ టైంలో మీరు ఆ క్వశ్చన్స్ ని సాల్వ్ చేయలేడు. ఎప్పుడైతే మీ బ్రెయిన్ అనేది క్యాలిక్యులేషన్ తో అప్లికేషన్ తో ట్రైన్ అయి ఉంటాయి. మ్యాథ్స్ అనేది ఒక ప్యాసివ్ సబ్జెక్ట్. ఇది లెక్చర్స్ చూసి అర్థం చేసుకోవడం వల్ల రాదు, పెన్ తీసుకొని మళ్ళీ సాల్వ్ చేయడం వల్ల వస్తుంది. మీరు 3 గంటల లెక్చర్ చూసి కేవలం 20 క్వశ్చన్లో చేస్తే మీ ఇంప్రూవ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా స్లోగా ఉంటుంది. అదే మీరు ఒక గంట కాన్సెప్ట్ చదివి 60 నుంచి 80 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మీ స్పీడ్, అక్యురసీ, కాన్ఫిడెన్స్ 3 బిల్డ్ అవుతాయి కదా. అప్పుడు మ్యాథ్స్ లో 50 నుంచి 60 మార్క్స్ స్కోర్ చేయడం అంత ఇంపాసిబుల్ కాదని అనిపిస్తుంది. అది చాలా రియలిస్టిక్ స్కోర్ గా ఈజీగా స్కోర్ చేయగలం. ఎందుకంటే మ్యాథ్స్ లో పర్సెంటేజ్ జంప్ అనేది తక్కువ మార్క్స్ కూడా జరుగుతుంది. కాబట్టి సెలెక్టివ్ కమాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాప్టర్స్ ని తీసుకోవడం మాత్రమే సరిపోదు, ఎగ్జిక్యూషన్ ఫైనల్ రిజల్ట్ ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి నెక్స్ట్ 60 డేస్ కోసం ఒక క్లియర్ అండర్స్టాండింగ్, ఒక క్లియర్ ప్లానింగ్ ని పెట్టుకోండి. ఆ ప్లాన్ మీకు ఇప్పుడు చెప్తాను. 30 డేస్ ఎగ్జిక్యూషన్ ప్లాన్. ఫేజ్ 1 ఫస్ట్ 12 డేస్. మీ ఫస్ట్ 12 డేస్ అనేది మీ సెలెక్టెడ్ హై వెయిటెడ్ చాప్టర్స్ మీద మాత్రమే ఫోకస్ పెట్టాలి. మీరు 1 షాట్ లెక్చర్స్ తో కాన్సెప్ట్ క్లియర్ గా రివైజ్ అవుతాయి. కాబట్టి అక్కడ నుంచి కవర్ చేయడానికి ట్రై చేయండి. కానీ గుర్తుపెట్టుకోండి, 1 షాట్ అనేది చాలా పెద్దగా ఉండకూడదు. మాక్సిమం 2 అవర్స్ ఉండాలి. ఎందుకంటే 4 నుంచి 5 అవర్స్ అది ఉంటే అది రివిజన్ కాదు, అది ఒక మినీ కోర్స్ లెక్క అవుతుంది. అలాగే ఈ స్టేజ్ లో అంత టైం ఇవ్వడం స్మార్ట్ మూవ్ కాదు. కాబట్టి మోస్ట్లీ 1.5 నుంచి 2 అవర్స్ లోపు ఉన్న కాన్సెప్ట్స్ ని 1 షాట్ ని మాత్రమే చూడండి. కాన్సెప్ట్ ని రిఫ్రెష్ చేసుకోండి. అలాగే లెక్చర్స్ అయిపోయాక వెంటనే PYQs కి షిఫ్ట్ అవ్వండి. ఎందుకంటే రియల్ క్లారిటీ లెక్చర్స్ వల్ల రాదు,
క్వశ్చన్ సాల్వ్ చేయడం వల్ల వస్తుంది. పైగా ఒక ఎర్రర్ నోట్బుక్ ని మెయింటైన్ చేయండి. అందులో మీరు చేసిన ప్రతి ఒక్క మిస్టేక్ ని రాయండి. అలాగే ప్రతి చాప్టర్ తర్వాత 40 నుంచి 50 క్వశ్చన్స్ అనేది క్వాలిటీ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఈ ఫేజ్ అనేది మీ బేస్ ని పాలిష్ చేస్తుంది. ఫేజ్ 2 నెక్స్ట్ 10 days. నెక్స్ట్ 10 days అనేది మిక్స్డ్ ప్రాక్టీస్ రివిజన్ స్టార్ట్ చేయండి. డైలీ షార్ట్ నోట్స్ ని రివైజ్ చేయండి. అలాగే ఆల్టర్నేట్ డేస్ లో సెక్షనల్ మాక్ టెస్ట్ అనేది రాయండి. ప్రతి 3 రోజుల తర్వాత మీరు ఫుల్ మాక్ టెస్ట్ అని రాయండి. అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఇచ్చిన మాక్ టెస్ట్ ని కంపల్సరీ అనలైజ్ చేయడం మాత్రం మ్యాండేటరీ. మీకు మాక్ టెస్ట్ ఎప్పుడు యూస్ఫుల్ అవుతుంది అంటే మీరు ఎప్పుడైతే ఆ క్వశ్చన్స్ యొక్క మిస్టేక్స్ అన్నిటిని క్లియర్ చేసుకొని దాని మీద రెక్టిఫై చేసుకొని మీరు ఎగ్జామ్స్ లో రిపిటేషన్ ఆ మిస్టేక్ చేయకపోతే, లేకపోతే అదొక టెస్ట్ లాగా మాత్రమే మిగిలిపోతుంది. ఫేజ్ 3 లాస్ట్ వీక్లోని యాక్చువల్ గేమ్ చేంజ్ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో ప్రతిరోజు ఫుల్ మాక్ టెస్ట్ ఇవ్వండి. తర్వాత 2 గంటలు ఆ మాక్ టెస్ట్ని అనలైజ్ చేయండి. మీరు యాక్టివ్ రీకాల్ చేయండి. అలాగే వీక్ ఏరియాస్ ఉన్న మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోండి. ఎందుకంటే ఈ 30 days మీరు డిసిప్లిన్గా ఫాలో చేస్తే మీ స్కోర్ ఇంప్రూవ్ అవడం ఆల్మోస్ట్ గ్యారంటీడ్. సో గైస్ మీకు చాలా కాన్సెప్ట్స్ ఇప్పుడు క్లియర్ అయ్యాయి. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ ఇంటెలిజెన్స్లో కాదు, ఇక్కడ డిఫరెన్స్ అనేది ఎగ్జిక్యూషన్లో వస్తుంది. జనవరి రిజల్ట్స్ ఎట్లా వచ్చినా కూడా దాన్ని అక్కడే వదిలేసి ముందుకు వెళ్ళండి. అలాగే ఏప్రిల్ టైంని ఒక ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఒక్కటే డిసైడ్ చేయండి, నెక్స్ట్ 60 days సీరియస్గా ఉండాలా లేదా ఆ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేయాలా అని. ఎందుకంటే కంబ్యాక్ ఛాన్స్తో రాదు, డెసిషన్తో వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కంటెంట్ అనేది మీకు ఎప్పుడు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది.